హలో ఫ్రెండ్స్, నేను రాజీవ్. పాస్టర్ ప్రవీణ్ పగడాల ఆయన మృతికి సంబంధించినటువంటి ఇష్యూ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక సంచలనం. ముఖ్యంగా క్రైస్తవ సంఘాలైతే పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. ఆయనను కావాలనే చంపేశారని ఈ క్రైస్తవ సంఘాలు విమర్శలు, దాంతోపాటు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఈ ప్రవీణ్ పగడాల మృతికి సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ను కూడా పోలీసులు రీసెంట్గా రిలీజ్ చేశారు. ఆయన తిరుమలగిరి, హైదరాబాద్ తిరుమలగిరిలోని ఆయన ఇంటి నుంచి ఉదయం 11 గంటలకు బయలుదేరారు. విజయవాడలోని ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కాసేపు రోడ్డు పక్కన కూర్చోవడం, అంటే వెనకాల ఒక పార్క్ ఉంది, అక్కడ కాసేపు కూర్చోవడం, ట్రాఫిక్ పోలీసులు రావడం, అప్పటికే ఆయన బుల్లెట్ బైక్ సంబంధించి ఏదైతే ముందు హెడ్లైట్ పగిలిపోయి ఉండడం, అక్కడే ఆయన దాదాపు 3 గంటల పాటు విశ్రాంతి తీసుకోవడం, అక్కడి నుంచి రాత్రి 8:30 బయలుదేరడం, అక్కడి నుంచి ఆయన ఒక వైన్ షాప్కి వచ్చి అక్కడ మద్యం బాటిల్ తీసుకొని దానికి సంబంధించిన బిల్ను ఫోన్పే ద్వారా చేశాడు. దానికి సంబంధించిన పూర్తి ఆధారాలను కూడా పోలీసులు సేకరించారు. విజయవాడ నుంచి ఆయన బయలుదేరిన తర్వాత పోలీసులు దాదాపు 200 సీసీటీవీ ఫుటేజ్ను జల్లెడబెట్టారు. అయితే అడుగడుగున ఆయన ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు ఏంటి అనేది క్లియర్గా పోలీసులు ఎక్స్ప్లెయిన్ కూడా చేయడం జరిగింది. నెక్స్ట్ పొట్టిపాడు ఇది మనకి మళ్ళీ వచ్చింది. జస్ట్ బ్లింకర్తో వస్తున్నారైనా, బ్లింకర్ ఆగింది, పాస్ అయిపోయారు. నెక్స్ట్ అక్కడికే మెయిన్ హెడ్లైట్ లేదు, బ్లింకర్ తోటే పాస్ అవుతున్నారు. కలపరు దగ్గర బ్లింకర్ వెలుగుతుంది చూడండి, బ్యాక్ సైడ్ ఆ బ్లింకర్ వెలుగుతుంది. సో నెక్స్ట్ నల్లజర్ల, టైం కూడా చూడొచ్చు, 23:04 వస్తున్నారు ఆయన. పైన టైం కూడా ఉంది 23:04కి. సో ఈ పాసింగ్, అదిగో బ్లింకర్ వస్తుంది, బ్లింకర్ తోటే ట్రావెల్. సో ఆల్మోస్ట్ ఈయన మన పుట్టిపాడు నుంచి బ్లింకర్ తోటే ట్రావెల్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇది కొవ్వూరు దగ్గర బ్లింకర్తో. రైట్. నెక్స్ట్ పెట్రోల్ బంక్ అగ్రహారం కొంతమూరు. ఇది కాదు సార్, ఇది జస్ట్ క్లోజ్ సార్, 1 కిలోమీటర్, 6 కిలోమీటర్స్ సార్ యాక్సిడెంట్స్. లక్కీకి ఇవన్నీ ఉన్నాయి సార్ మనకి. ఆ టైంకి తీసుకెళ్ళి బాబు, 23:36, 32 దగ్గర ఉన్నావు, 36కి తీసుకెళ్ళాలి. అది 36 జస్ట్ నువ్వు పాస్ అవుతారు. లారీ ఇదో ఇది, ఈ బైక్ మరోసారి చూస్తారా? ఇది బ్యాక్ పంపించు బాబు. అది బ్లింకర్ ఆన్ చేయి. లారీ అది దట్ ఈస్ వాట్ ఎవర్ ఇస్ అబ్జర్వేషన్. ఓకే, రైట్ అండి. నెక్స్ట్ కొంతమూరు దగ్గర మైనింగ్ చెక్ పోస్ట్ అండి ఇది. గుడ్ అబ్జర్వేషన్ సార్. అది లైట్ లేకపోవడం. ఆన్ చేయ బాబు. సో బ్లింకర్ వెళ్తుంది. సో నెక్స్ట్ కొంతమూరు ఫ్లైఓవర్, అది ఫ్లైఓవర్. నెక్స్ట్
కేశవ ఎమర్జెన్సీ హాస్పిటల్, ఇరవై మూడు 41 23 అది కాదు వెళ్ళిపోతుంది. సరిపోయింది 23. ఇక్కడ కార్లు వస్తాయా? 4 కార్స్ వస్తాయి. ఇక్కడేనా? అదే సార్ వెళ్తున్నారు. ఈ వెనక 4 కార్స్ సార్, 2, 3 అండ్ 4 సార్. ఇది కరెక్ట్ 1 minute యాక్సిడెంట్ అక్కడ అయింది. ఈ 4 కార్లు మనం ఐడెంటిఫై చేస్తాం. సో 42కి అయింది సార్, ఉంచిపోయేది. సో 42 వరకు సార్ నో అదర్ వెహికల్ హెస్ గాన్ బిహైండ్. అదే సార్ 1, 2, 3, 4 అంటే ఈ 4 కార్లోనే క్రైమ్ సీన్లో ఉండాలి. దట్ ఈస్ వాట్. నెక్స్ట్ పెట్రోల్ బంక్ దగ్గర ఒకసారి జస్ట్ ఐడెంటిఫై అయ్యింది. ఎగ్జామిన్ చేసాం వాళ్ళని, డ్రైవర్స్. ఆ కార్లు ఎంఏ ఇన్స్పెక్టర్కి చూపించాం, ఎఫ్ఎస్ఎల్ చూశారు, వాళ్ళు ఏ పని మీద కూడా వచ్చారో కూడా వెరిఫై చేశాం. ఏం లేదండి. ఒకరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసరు, ఇంకొక ఆయన బయో ప్రొడక్ట్స్ అమ్ముతాడు, కాకినాడలోని డెమో ఇవ్వడానికి వచ్చారు. ఒకరు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ చూడడానికి ఫ్యామిలీతో వెళ్తున్నారు. ఇంకొక ఆయన స్పేర్ పార్ట్స్తో వచ్చిన ఆయన కాతేరు దగ్గర ఈయన బ్యాగ్ రైట్ కొరిగిపోయి వెళ్తుండడం అబ్జర్వ్ చేశారు. ఒక ఆయన మాత్రం ఇది ఎందుకు ఇలాగ ఎంత ఒరిగిపోతుంటే ఈ బ్లింకర్ లైట్లో వెళ్తున్నాడని ఆయనకి డౌట్ వచ్చింది. ఆయన కాతేరు బ్రిడ్జ్ దగ్గర దీపాడు, ఈయన ఓవర్టేక్ చేశాడు ఆయన. అది బైక్ వస్తుంది. రైట్ ఓకే. నౌ ఇప్పుడు దాన్ని ఎఫ్ఎస్ఎల్కి పంపామండి. ఇదే షార్ట్ని మనం డౌన్లోడ్ చేసి మనకి నేకెడ్ ఐకలాగా ఉంది, ఇంకా మెల్లగా స్లో చేసి ఏం జరిగిందని. దట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఎక్కడికి వెళ్తా బాబు. రైట్. అలా ఆయన కొవ్వూరు టోల్ గేట్ దాటే సమయం రాత్రి 11:31. ఈ టోల్ గేట్ నుంచి ఈ నయారా పెట్రోల్ బంక్కి సరిగ్గా 11 కిలోమీటర్లు 11 నిమిషాల సమయం పట్టింది. మీరు క్లియర్గా గమనిస్తే అక్కడ ఒక డస్ట్ ఫామ్ అవుతుంది. ఆ రెడ్ సర్కిల్ మధ్యలో ఒక డస్ట్ ఫామ్ అవుతుంది. అంటే అక్కడ ఒక కంకర ఉంది. ఆ కంకర్లో ఈ బుల్లెట్ బైక్ స్కిడ్ అయి పడిపోవడం వల్లే, అంటే అప్పటికే విజయవాడకు చేరుకోకముందే ఆయన బండి హెడ్లైట్ పగిలిపోయి ఉండడం, సైడ్ ఇండికేటర్ల సహాయంతోనే ఆయన వస్తుండడం. అంటే పోలీసులు చెప్పినట్టు ఆ బ్లింకర్స్, బండికి సంబంధించినటువంటి ఆ బ్లింకర్స్ ద్వారానే ఆయన వస్తుండడం, ఆ కంకర్లో బండి స్కిడ్ అయి ఆ పక్కనున్న గుంతలో పడి ఉన్నాడనేది పోలీసులు చెప్తున్నారు. 7 నుంచి 8 అడుగుల గుంతలో ఆయన పడిపోయినట్లుగా పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి ఇప్పటి వరకైతే పూర్తిగా వివరాలు సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. కొన్ని సీసీటీవీ ఫుటేజ్ను కూడా మీడియాకు రిలీజ్ చేశారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి. ఇక ఆయన మృతిపై పెద్ద ఎత్తున క్రైస్తవ సంఘాలైతే తీవ్రమైన ఆరోపణలు చేస్తూ ఉన్నాయి. కావాలని ఆయనను చంపేశారు, ఆయనను ఒక ప్రీ ప్లాన్డ్గా మర్డర్ చేశారనే ఆరోపణలు, విమర్శలు క్రైస్తవ సంఘాలు చేస్తూ ఉన్నాయి. కేఏపాల్ లాంటి వ్యక్తి అయితే పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాతనే ఇలాంటి మర్డర్లు జరుగుతున్నాయని ఒక బేస్లెస్ కామెంట్ చేయడం, ఇలా విచ్చలవిడిగా ఎవరికి తోచినట్టు వాళ్ళు కథనాలు అల్లి రిలీజ్ చేయడం, దీనిపైన పోలీసులు చాలా సీరియస్గా స్పందించడం, దానిపైన ప్రెస్ మీట్ పెట్టి ఇవాళ దీనికి సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ను మీడియాకు ఆ విజువల్స్ చూపిస్తూ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశారు. ఇంకా దీనికి సంబంధించినటువంటి ఆధారాలు చాలా పకడ్బందీగా పోలీసులు ప్రెస్ ముందు పెట్టబోతున్నట్లుగా తెలుస్తూ ఉంది.